ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులందరినీ నడువుడి మీదకి వేసే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒకటి అడుగుతున్నాం. అయ్యా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ మీద ఒట్టేసి అవుట్సోర్సింగ్ వేరు, కాంట్రాక్ట్ వేరు కాదు, రెండూ సమానమే. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పావు. వచ్చి సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పావు. ఉద్యోగస్తులకు నేను అధికారంలో వచ్చిన వారానికే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పావు. ఇలాగ అనేక హామీలు ఇచ్చావు. ఈరోజు హామీలన్నీ ఎక్కడికి పోయినాయని చెప్పి ఈరోజు అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. 4.5 సంవత్సరం కావస్తున్నా ఇవి ఎన్నో దఫలుగా ఆందోళన పోరాటాలు చేసిన మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకు, స్థానిక కమిషనర్ల కాటి నుండి పైన సిడిఎంఏ గారికి, మున్సిపల్ సెక్రటరీకి, మున్సిపల్ మినిస్టర్ ఆదిమూల సురేష్ గారికి, గత మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి ఎన్ని దఫాలుగా వినతపత్రాలు అందజేసినా, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేని పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేసేంత వరకు, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు, ఇంజనీరింగ్ కార్మికులకు నువ్వు ఏదైతే రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి ఇవన్నీ హామీలు ఇచ్చావో, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయలు ఇస్తానన్నావు. కరోనా సమయంలో 2019లో తీసుకున్న కార్మికులకు మళ్ళా ఉపాధి కల్పిస్తానని చెప్పావు. ఇవన్నీ అమలు చేయకపోతే కలిసి వచ్చే సంఘాలని కలుపుకొని ప్రజలందరినీ ఐక్యం చేసుకొని మరొక్కసారి పెద్ద ఎత్తున ఇప్పుడు నిర్వాధక సమ్మె చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి నిన్ను గద్దె దింపేందరూ కూడా వదిలిపెట్టామని చెప్పి మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. మేము కూడా కొంటమ్మ కూర కడగడం లేదు. మేము ప్రజలందరికీ స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నాం. ప్రజలందరి మలమూత్రాలు తీసుకుంటున్నాం. ప్రజలకు అనునిత్యం సేవలే ఉంటున్నాం. ఇంజనీరింగ్ కార్మికులుగా ప్రజలందరికీ నీళ్ళు ఇస్తున్నాం. మేము కన్నీళ్ళు తాగుతున్నాం. ప్రజలందరికీ వెలుతురులో తిరగడానికి వీధి లైట్లు ఇస్తున్నాం, లైట్లు వేస్తున్నాం. వాళ్ళు పార్కులు సుందరీకరణ చేస్తున్నాం. ప్రజలందరూ ఆరోగ్యవంతులను చేసి ఈరోజు మేము అద్దాయిస్తూ వస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలా, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలా. లేని పక్షాన రాయదుర్గం నుండి మొదలు పెడతాం, నీ విజయవాడకు వచ్చి తాడేపల్లిగూడెంలో నీ జగన్మోహన్ రెడ్డి ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.